తెలంగాణలో వర్షం మళ్లీ భయపెడుతోంది. నేటి నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ జయశంకర్, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రాష్ట్రంపై రుతుపవనాలు ఉధృతంగా వీస్తున్నాయి. దీనికి తోడు ఉత్తరాంధ్ర వద్ద బంగాళాఖాతం తీరంపై 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని ప్రకటించింది. దీని ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 4 రోజులుగా కుంభవృష్టి కురిసిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే మళ్లీ 4 రోజుల పాటు భారీగా వర్షం కురిసే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గత కొద్ది రోజు కురుస్తున్న వర్షాలతో ఇటు ప్రజలు మాత్రం అతలాకుతలమవుతున్నారు. కాస్త నిన్న మాత్రం గెలుపు ఇచ్చింది, కానీ ఈ రోజు నుంచి కూడా మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిందని చెప్పొచ్చు. ఈ వర్షాలు నేటి నుంచి కూడా మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ ముందస్తుగానే అలర్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లా, అదేవిధంగా ములుగు జిల్లా ఉన్నటువంటి 2 ఏజెన్సీ జిల్లాలపై కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇక్కడ వాగులు, ముంకలైతే పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు గోదావరి మొత్తం కూడా పెరుగుతూ వస్తుంది. ఇటువైపు నుంచి కాళేశ్వరం నుంచి వచ్చేటువంటి నీరు అయితే ఇటు దేవాదుల ప్రాజెక్టు సంబంధించి సమ్మక్క బ్యారేజ్ నిండు కుండనైతే తలపిస్తుంది. ఇప్పటికే దిగువకు నీరునైతే విడుదల చేస్తున్న క్రమంలో ఇటు గోదావరి మట్టం మాత్రం పెరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే 29.56గా ఉంది. ఈ క్రమంలో కనుక మరోసారి భారీ వర్షాలు కురిస్తే మాత్రం ప్రజల మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కురిసిన వర్షాలకే ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో కూడా మరొకసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ జిల్లాలపై కూడా ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ముందస్తుగానే ఇటు అధికారులు అలర్ట్ అవుతున్నారు. ముందస్తుగానే ప్రజలకు తగు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించిన ప్రజలు మాత్రం ముంపుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా సంబంధించిన ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అని సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ రామప్ప చెరువు, అదేవిధంగా లక్నవరం, గణప సముద్రం, మిగతా సంబంధించిన అన్ని కూడా నిండు కుండలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ వర్షం పడితే మాత్రం ఎక్కువ కూడా గోదావరిలో కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా తీరాలకు సంబంధించిన ప్రాంతాల్లో ఎక్కువ కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగానే అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. వైపు ఇక్కడ మంత్రి సీత కూడా ఇక్కడ ప్రజలను అలర్ట్ గా ఉండాలని చెప్పి, అదేవిధంగా అధికారులందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉండాలి, ఆయా సంబంధించినటువంటి ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలు తరలించాలని సూచనలు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి నేటి నుంచి కూడా మరొక 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఎక్కువ కూడా అటవీ ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి పశువుల కాపర్లు కానీ, అదేవిధంగా చేపల వేటకు కానీ వెళ్ళొద్దని సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా ఇప్పటికే చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు, ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ తెలంగాణలో చూస్తున్నాం. ఇప్పుడు వర్షాలు కురిసేటటువంటి ప్రాంతాలు కూడా కొంత అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి నేపథ్యంలో వారిని పునరావాస కేంద్రాలకు ఏమైనా ముందుగా తరలించే అవకాశం ఉందా? ఎందుకంటే భారీ వర్షాలే కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపినటువంటి నేపథ్యంలో. తప్పకుండా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ గతంలో కురిసిన వర్షాలకే చాలా మంది కూడా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఎక్కువ కూడా ఆస్తి నష్టం జరగడం, అదేవిధంగా ప్రాణ నష్టం కూడా జరిగిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నటువంటి అధికారులు ముందస్తుగానే ఆయా సంబంధించిన గోదావరి పరివాహక ప్రాంతం, అదేవిధంగా ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ప్రాంతాలు, అదేవిధంగా ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతాలకు సంబంధించిన వారందరినీ కూడా ముందస్తుగానే అలర్ట్ చేయడం జరుగుతుంది. వారిని ముందస్తుగానే ఆయా జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి పునరావాస కేంద్రాలకే తరలిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి 2 జిల్లాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి ప్రాంతాల్లో
ఎక్కువ కూడా గర్భిణీ స్త్రీలు కూడా దాదాపుగా 120 మందిగా ఉన్నట్టుగా అధికారులు అయితే తెలపడం జరిగింది. కాబట్టి ముందస్తుగానే ఆయా సంబంధించిన గర్భిణీ స్త్రీలను కూడా ఇప్పటికే జిల్లా హెడ్ క్వార్టర్స్ కి తరలించారు. వారికి తగిన చికిత్స కూడా చేస్తున్నారు. ఎందుకంటే గతంలో వరదల నేపథ్యంలో కూడా అందులోకి మహిళలు కూడా అందులోకి నచ్చి రాలేకపోవడం, అదేవిధంగా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఆ వరదల నుంచి బయటకు రాకపోవడం, వారిని రక్షించేందుకు కనీసం వెహికల్స్ కూడా వెళ్ళకపోవడంతో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే వారందరినీ కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటువంటి ఏజెన్సీకి సంబంధించిన వారంతా కూడా అడవిపైనే ఆధారపడి ఉంటారు. ఏదైనా కూడా జీవనోపాధి కోసం అడవిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు మేకల పెంపకందారులు, అదేవిధంగా మిగతా సంబంధించిన కాపలదారులు అయితే కూడా అడవికి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా వెళ్లకుండా ముందస్తుగానే తగు సూచనలు చేస్తున్నారు. అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కువ కూడా ఆ చేపల వేటకు వెళ్తారు. కాబట్టి ఎవరు కూడా అందులోకి దిగకూడదు, వెళ్ళకూడదు అని చెప్పి తగు సూచనలు చేస్తున్నారు. ఎక్కువ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఉన్నటువంటి ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఏటూరు నాగారం, మంగపేట, తుపాకులగూడెం సంబంధించిన ఏరియా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాలను కూడా ముందస్తుగానే అరెస్టు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది.